గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం రీజనింగ్లో భాగంగా వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ ఈ రెండు చాప్టర్స్ మీద ఒకే వీడియో చేస్తున్నాను. అది కూడా సింపుల్ లాజిక్తో కూడిన వీడియో. ఎగ్జామ్లో వాడు ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఈ రెండు చాప్టర్స్ మీద మీరు ఈజీగా ఆన్సర్ చేసే విధంగా లాజిక్ చెప్తాను. ఎగ్జామ్లో వాడు అడగడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి ఏదైనా లెటర్ ఇచ్చి వాటర్లో ఎలా కనిపిస్తుంది లేదా మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అని అడగవచ్చు. లేదా ఏదైనా సింబల్ ఇచ్చి అది వాటర్లో ఎలా కనిపిస్తుంది, మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అలా అడగచ్చు. లేదా ఏదైనా టైం ఇచ్చి గడియారంలో సమయం 3:30 అయ్యింది, అయితే అది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది, వాటర్లో ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే లాజిక్ ఏంటంటే, వాడు ఏది ఇచ్చినా సరే ఆ ఫిగర్ని లేదా ఆ సింబల్ని ఆ లెటర్ని మీ ఎడమ చేతి చూపుడు వేలు మీద రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను కే అనే లెటర్ రాసుకున్నాను. కే అనే లెటర్ని వాటర్లో చూస్తే ఎలా ఉంటుంది, మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుంది, సింపుల్ లాజిక్ చెప్తాను. చూడండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు రఫ్ పేపర్ అనేది ఇస్తారు, వైట్ రఫ్ పేపర్. దాంట్లో మీరు ఈ విధంగా అప్లై చేయండి. మీ ఎడమ చేతి చూపుడు వేలు మీద వాడిచ్చిన లెటర్ కానీ సింబల్ కానీ ఫస్ట్ వేసుకోండి. దానిని ఇలా కిందకి మళ్ళిస్తే, చూడండి ఇలా కిందకి మళ్ళిస్తే అది వాటర్ ఇమేజ్ అవుతుంది. కింద ఆప్షన్స్లో ఈ సింబల్ కనిపిస్తే అదే వాటర్ ఇమేజ్. అలా కాకుండా దీన్ని మనం ఇలా సైడ్కి మళ్ళిస్తే అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. చూడండి, వాటర్ ఇమేజ్ అంటే కిందకి మళ్ళీ ఇవ్వాలి, మిర్రర్ ఇమేజ్ అంటే సైడ్కి మళ్ళీ ఇవ్వాలి. సింపుల్ లాజిక్ అండి. వాడు ఎగ్జామ్లో ఏదైనా ఇవ్వనివ్వండి, ఇదే అప్లై చేస్తే సరిపోతుంది. ఇంకేం మీరు చేయాల్సిన అవసరమే లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. క్యాపిటల్ ఏ అనే లెటర్ ఉంది. ఈ లెటర్ మనకు వాటర్లో ఎలా కనిపిస్తుంది, మిర్రర్లో ఎలా కనిపిస్తుంది. నేనేం చెప్పాను, ఇలా కిందకి వేస్తే అది వాటర్ ఇమేజ్ అవుతుంది. అలా కాకుండా దీన్నే మనం సైడ్కి వేస్తే, ఇలా సైడ్కి వేస్తే అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది. కింద ఆప్షన్లు ఉంటాయి కదా, ఆప్షన్స్లో మనకు ఇలా ఏదైతే కనిపిస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ లాజిక్ అండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అక్కడ పెద్దగా మీరు మైండ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా ఆలోచించండి. వాడు ఏదైనా ఇవ్వనివ్వండి, ఏది ఇచ్చినా ఇదే విధంగా చిన్న చిన్న ఫిగర్ అంటే మన చేతి మీద మన చూపుడు వేలు మీద ఎలా అయితే పడుతుందో అంత ఫిగర్ సింపుల్గా వేసుకోండి. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజ్ అక్కడ మీకు ఈజీగా తొలగిపోద్ది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ వేసాను. గడియారంలో సమయం 3:30 అంటే 3:30 అయింది. అయితే ఇది వాటర్లో చూస్తే ఎలా కనిపిస్తుంది, మిర్రర్లో చూస్తే ఎలా కనిపిస్తుంది, రెండింటిని నేను చూపిస్తాను. నా ఎడమ చేతి చూపుడు వేలు మీద వేసుకున్నాను, 3:30 టైం వేసుకున్నాను. క్లాక్ మనకు తెలుసు కదా, 3:30 అయినప్పుడు ఎలా ఉంటుందో క్లాక్ మన అందరికీ తెలుసు. దాన్నే యాస్టీజ్గా చూపుడు వేలు మీద వేసుకున్నాను, దాన్ని కిందకి మళ్ళించాను. ఇలా వేసినప్పుడు వాటర్లో ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. అదే మిర్రర్లో అయితే ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సింపుల్ లాజిక్ అండి. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాడిచ్చిన ఆప్షన్స్లో ఏదైతే అలా కనిపిస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ అంతా బాగుంది, మరి మీరు లెటర్ అయితే వేస్తున్నారు, ఒకవేళ వాడు వర్డ్ ఇస్తే ఏం చేయాలా? ఒక 5 అక్షరాలతో ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ని వాటర్ ఇమేజెస్లో ఎలా చూపించాలి, మిర్రర్ ఇమేజెస్లో ఎలా చూపించాలి అనే డౌట్ మీకు ఉండొచ్చు. వర్డ్లో మనకు ఏ లెటర్ అయితే కష్టంగా ఉంటుందో, ఏ లెటర్ అయితే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుందో ఆ లెటర్ వేసుకోండి. ఒక్క లెటరే డిసైడ్ చేస్తుంది ఎగ్జామ్లో మనకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యూ ఉంది. క్యూ అనే లెటర్ మనకు ఒక వర్డ్లో ఉంది. దీన్ని మనం మార్చాలి. ఎలా మార్చాలి ఇంతాకే చెప్పాను. కిందకి వేస్తే వాటర్ ఇమేజ్ అవుతుంది, అదే సైడ్కి వేస్తే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఎగ్జామ్లో వాడు ఏది ఇచ్చినా సరే ఇదే పని చేయండి. మీరు వాటర్ ఇమేజ్ అడిగినా, మిర్రర్ ఇమేజ్ అడిగినా చేతి మీద ఫిగర్ వేసుకోవాలా. ఆ ఫిగర్ని మీరు కిందకి వేస్తే వాటర్ ఇమేజ్, సైడ్కి వేస్తే మిర్రర్ ఇమేజ్, అంతే.
ఖచ్చితంగా వాడైతే వైట్ పేపర్ ఇస్తాడు, మీ చేతిలో పెన్ ఉంటుంది. దానివల్ల జరిగే నష్టం ఏమీ లేదు. ఓకే, సింపుల్ లాజిక్ చెప్పాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చాప్టర్స్ మీద, ఈ 2 చాప్టర్స్ మీద సింపుల్ లాజిక్తో చెప్పాను కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.